హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ అర్చన. ఈరోజు కథ చిన్నారి వధువు. నిన్ను ఆ సిచ్యువేషన్లో చూసి చాలా టెన్షన్ పడిపోయాను. నిన్ను బాధ పెట్టాను అన్న బాధ నన్ను నిలువనీయడం లేదు అని చెబుతుంటే ఆమెకేం అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ బ్రెయిన్ డెడ్ అయిపోయినంత పనైపోయింది. ఏమైందని కదిపాడు. హా అనింది ఉలిక్కిపాటుగా. ఎందుకలా అయిపోయావు? నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందా? నన్ను క్షమిస్తావు కదా? ఇక్కడ నుండి వెళ్ళిపోనని నాకు మాటివ్వు. కన్నీళ్లతో అతన్ని చూసి, ఇక్కడ నేను ఎందుకుండాలి? మీకు నాకు ఎలాంటి సంబంధం ఉందని ఉండాలి? మా నాన్నకి మీ నాన్న ఫ్రెండ్ అని కొన్ని రోజులు ఆశ్రయం ఇచ్చారు. ఆ అలుసుతో జీవితాంతం ఇక్కడుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎవరితో మనకి సంబంధం లేదు. వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? సరే, ఇప్పుడంటే పట్టించుకోవద్దు. కొన్నాళ్ళకి మీకు పెళ్ళవుతుంది. ఇంటికొచ్చే భార్య నేను ఎవరంటే ఏం చెబుతారు? నేనెవరిని పెళ్లి చేసుకోను. ఎందుకు? ఇలాగే ఉండిపోతారా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? నువ్విక్కడ ఉంటావా ఉండవా? లేదు, ఉండను. ఇక్కడే ఉండి మీలాంటి వాళ్ళతో మాటలు పడే అంత శక్తి నాకు లేదు. ఇది అయిపోగానే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ప్లీజ్, ఇలా మాట్లాడి నా మనసుకు దగ్గరయ్యి మళ్ళీ కాలితో తంతే నా గుండె తట్టుకోలేదు. భరించే ఓపిక నాకు లేదు. మొట్టమొదటి ఫ్రెండ్ నువ్వనుకున్నాను, కానీ కాదని నిరూపించావు. ఫ్రెండ్షిప్ చేసి నా మాయలో పడేసుకొని నీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటానా? నేను అలాంటి దానిలాగా కనిపిస్తున్నానా? ఎందుకలా మాట్లాడారు? ఒక మాట అనే ముందు ఎదుటి వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా అని అడుగుతుంటే నిజంగానే ఇంత చిన్న మనసు ఇంత బాధపడిందా అనిపించి, అందుకే నీతో మాట్లాడే అవకాశం లేకపోయినా కల్పించుకొని వచ్చాను. అందుకే నన్ను క్షమిస్తావు కదూ అని తన చేతులు పట్టుకోగానే బరెస్ట్ అయినట్లు ఒక్కసారిగా అతని చేతులు పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఆమె అలా ఏడుస్తుంటే కంగారుగా అనిపించి, ఇందు, డోంట్ క్రై ప్లీజ్, నాకు టెన్షన్గా ఉంది, ఏడవకు అంటుంటే నేను ఎంత ఏడ్చానో తెలుసా? అంతలా ఎందుకు ఏడుస్తున్నానో కూడా అర్థం కాలేదు. నీ మూడ్ని బట్టి మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో. మంచిగా మాట్లాడితే మంచివాడివి, మనిద్దరం ఫ్రెండ్స్ అయ్యామనుకున్నాను. కానీ నేను నీ కెరియర్ని నాశనం చేస్తున్నాననుకోలేదు అని ఏడుస్తుంటే అతను ఏదో అనేలోపే డోర్ సౌండ్ దబదబా వాయిస్తూ వినిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి అటువైపు చూశారిద్దరు. వెళ్ళిపోండి ప్లీజ్, అత్తయ్య గారు వస్తే తప్పుగా అనుకుంటారు అని ఏడుపు గొంతుతో కంగారుగా టెన్షన్గా చెబుతుంటే, డోంట్ వర్రీ, డోంట్ బీ పానిక్, కామ్ డౌన్ అంటూ ఆమెను కూల్ చేస్తుంటే అతను చూపిస్తున్న అఫెక్షన్కి ఆమె మనసు మళ్ళీ ముందులా మారిపోతోంది. అతని ఫ్రెండ్షిప్, అతను చూపించే కేరింగ్ ఇంకా ఇంకా కావాలనిపిస్తోంది. బట్ ఇంతకు ముందు అన్న మాటలు ఇంకొకసారి ఫేస్ చేస్తే పూర్తిగా ఆమె మనసు ఎక్కడ విరిగిపోతుందోనని భయంతో అతనికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తోంది. టెన్షన్తో వణికిపోతోంది ఇందు. కంటిన్యూగా వినిపిస్తూనే ఉంది డోర్ సౌండ్. రూమ్లో హేమాన్షిని చూసి ఏమనుకుంటారో అని తన ఒళ్ళు భయంతో వణికిపోతుంటే చూడలేక ఆమెతో మాట్లాడే అవకాశం ఎప్పుడొస్తుందో అని ఇందు మోముని దోసిట్లోకి తీసుకొని కల్లారా చేసుకొని ఆమెని గుండెలకి హత్తుకొని నుదుటి మీద ముద్దిచ్చి, వెళ్ళి డోర్ ఓపెన్ చేయి, నేను అక్కడ దాక్కుంటాను, ఓకేనా అనగానే అతను చూపించే ప్రేమకి కన్నీళ్లతో సరే అంటూ తలుపింది. ఎందుకు డోర్ క్లోజ్ చేసుకున్నావంటే ఏం చెబుతావు అంటుంటే ఏం చెప్పాలో అర్థం కాక పెదాలు విరిచింది. డ్రెస్ చేంజ్ చేసుకున్నానని చెప్పు ఇప్పుడు కూడా అని తన అవతారం చూసి అటువైపు తిరిగి డోర్ ఓపెన్ చేసి, వాష్రూమ్కి వెళ్ళిపో, నేను బయటకెళ్తున్నాను అని కాస్త పక్కకు నిలబడి తన డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కంగారుగా చూస్తున్న శైలజని చూసి అత్తయ్య అనింది. ఏంటి డోర్ ఓపెన్ చేయట్లేదు, ఏం జరిగింది అని ఆదుర్దాగా అడుగుతుంటే అది అత్తయ్య అని నసుగుతూ తన డ్రెస్ చూపించింది. అయ్యో ఏమైంది, ఇంకా బ్లీడింగ్ తగ్గలేదా అని అడుగుతుంటే లేదని తలూపింది. సరే పద పద అంటూ తనని లోపలికి పంపించి ఒక డ్రెస్ తన చేతిలో పెట్టి మార్చుకోమంది. ఆ రూమ్లో బాబు హేమంచున్నాడుగా, ఎలా మార్చుకుంటుంది? లేదత్తయ్య అని తలూపుతుంటే ఏమైందే, డ్రెస్ మొత్తం పాడైందిగా, మార్చుకో అనింది. ఇక చేసేది లేక
సరే అత్తయ్య, మీరెళ్ళండి, నేను మార్చుకుంటాను అని తనని బయటకు పంపించింది. అబ్బా! ఎంత సిగ్గుపడుతున్నావే, నేనుంటే ఏమవుతుంది అని నవ్వుకుంటూ ఏం పిల్లో ఏంటో అనుకుంటూ వెళ్ళిపోయింది. ఇక గదిలో ఉన్న హేమాంష్ చేంజ్ యువర్ డ్రెస్ అని చెప్పి బయటకెళ్ళిపోయాడు. ఆమెను చూడకుండానే. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుందని అర్థమయ్యి అతనంత కేరింగ్ చూపిస్తుంటే చాలా నచ్చేసింది. బట్ ఆ కేరింగ్ని నమ్మాలా వద్దా అని భయం కూడా వేస్తోంది. ఇక ఆలోచనలు మాని వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని డోర్ ఓపెన్ చేసింది. ఇక తినవే, చాలా నీరసం వచ్చేస్తుంది, ఫేస్ అంతా ఎలా పీక్కుపోయిందో చూడు అని కలవరంగా అంటుంటే అత్తయ్యలో అమ్మని చూసుకుంటూ కళ్ళలోకి నీళ్లు తీసుకుంది. అమ్మ లేని లోటుని అత్తయ్య రూపంలో తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా అనిపించింది ఇందుకి. ఇంట్లో అందరూ మంచివారే. చెడ్డవాడు అనుకున్న హేమాంష్ కూడా చాలా గుడ్ బాయ్లా మారిపోయాడు. కానీ ఆ గుడ్ బాయ్కి గుడ్ బాయ్ లక్షణాలు ఎన్ని రోజులుంటాయో తెలీదు. అదే కాస్త ప్రాబ్లం. ఇక తినేసి నువ్వుల లడ్డు కూడా చేసుకొచ్చి ఇందు చేతిలో పెట్టింది. తినేసి మనసు సంతోషానికి లోనవుతుంటే ఇంతకుముందు జరిగిన హేమాంష్ మాటలు గుర్తొచ్చి మనసు హాయిని కమ్ముకుంటే తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఇందు పడుకోగానే పక్కన బెడ్ ఉన్న దుప్పటి వేసుకొని కిందే పడుకుంది శైలజ. ఇక్కడ హేమాంష్ ఇందుతో మాట్లాడిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది అతనికి. ఇందు ఫేస్ పదే పదే గుర్తొస్తుంటే తెలియకుండానే ఆమెకు కలిగిన ఫీలింగ్ అతనికి కలుగుతోంది. హాయిగా అనిపిస్తోంది. అప్పటి వరకు గిల్టీగా అనిపించిన మనసు ఇప్పుడెందుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. అప్పటి వరకు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడంతో ఇప్పుడు తెలియకుండానే ల్యాప్టాప్ ముందేసుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు వర్క్ ఫినిష్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పటికో మెలకువ వచ్చింది హేమాంష్కి. మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకొని ఇంట్లో జిమ్ రూమ్ ఉన్నా కానీ అతనికి ఒకే రూమ్లో జిమ్ చేయడం ఇష్టం ఉండకపోవడంతో ట్రాక్ పాయింట్లో జాగింగ్కి బయలుదేరాడు. ఇక ఇందు పాప కనిపిస్తుందా అని తన రూమ్లోకి తొంగి తొంగి చూస్తూ తన ఆశ నిరాశ అవడంతో డల్గా అక్కడి నుండి జాగింగ్కి వెళ్ళిపోయాడు. ఇక ఎందుకో చాలా రోజులుగా సరిగ్గా నిద్ర లేకపోవడంతో రాత్రి హేమాంష్తో మాట్లాడిన మాటలకి బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది ఇందు. మార్నింగ్ మెలకువ కూడా రాలేదు. ఎప్పటికో నిద్ర లేచింది. శైలజ కూడా డిస్టర్బ్ చేయలేదు. ఇక పాలు వేడి చేసి ఇందు కోసం తీసుకొచ్చింది శైలజ. అప్పుడే మెలకువ రావడంతో తనని వాష్రూమ్కి పంపించింది. ఫ్రెష్ అయ్యి అంటే బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది. ఇక పాల గ్లాస్ పక్కన పెట్టడంతో తీసుకొని తాగి అత్తయ్య, నాకెందుకు ఇలా అవుతుంది అని తాపీగా కూర్చొని అడుగుతుంటే ఆడవాళ్ళకి ఇదొక వరం తల్లి. ఏంటి వరమా? ఇంత నొప్పిగా ఉందో తెలుసా? నా ఒక్కదానికే ఇలా అవుతుందా? లేదు, ఆడవాళ్ళందరికీ ఉంటుంది. దీనివల్లే కదా మనం పిల్లలకి కనడానికి వీలుంటుంది. ఇప్పుడు నీకు మంత్లీ పీరియడ్స్ వస్తాయి, ఇలాగే జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనగానే ఏంటి మళ్ళీ వస్తుందా? ప్లీజ్ అత్తయ్య, ఇది నాకొద్దు, నేను ఇలా భరించలేకపోతున్నాను, నాకు నచ్చట్లేదు అని ఏడుపు రాగం ఎత్తింది. శైలజ తల కొట్టుకుంటూ అదేంటి అలా మాట్లాడతావు? అది దేవుడే పెట్టాడో, దాన్ని మార్చలేమో. ప్లీజ్ అత్తయ్య, నాకొద్దు, ఇలా నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంటే మరి పిల్లల్ని కనవా? అంటే అమ్మాయిలే పిల్లల్ని కంటారా, అబ్బాయిలెందుకు కనకూడదు అనగానే తల గిర్రున తిరిగింది శైలజకి. నువ్వేం మాట్లాడుతున్నావే? అబ్బాయిలెందుకు కంటారు, అమ్మాయిలే కనాలి. ఆ అదృష్టం ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. నో, నెవర్. ఇంత పెయిన్ ఆడవాళ్ళమే ఎందుకు భరించాలి? నేను భరించను. నన్ను చేసుకోబోయేవాడు కూడా భరించాలి. ఆయనకి పిల్లలు పుట్టాలి. నేను డాక్టర్ని అడుగుతాను ఆయనకి పిల్లలు పుట్టేలా చేయమని అనగానే ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయేంత పనైంది శైలజకి. ఇక్కడ మా రీడర్స్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. ఆమె ఎక్స్ప్రెషన్స్కి కంగారుగా ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నారు అని అమాయకంగా అడుగుతుంటే నువ్వేంటే తల్లి ఇలా మాట్లాడుతున్నావు? మరి ఇంకేంటత్తయ్య, నేనెంత సఫర్ అవుతున్నానో తెలుసా? ఒక్కసారికే నా ప్రాణం పోతుందేమో అనిపిస్తోంది. అలాంటిది నెల నెల భరించాలంటే నా వల్ల కాదు, నేను భరించను. నన్ను రేపే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, డాక్టర్తో నేను మాట్లాడాలి అని ముద్దు ముద్దుగా చెబుతుంటే తల కొట్టుకుంటూ ఇప్పుడు
నీకు నేను చెప్పిన అర్థం కాదు కానీ బామ్మతో కాస్త ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయవే అనింది. బామ్మ అనగానే ఆమె గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. వద్దు, బామ్మ అంటే నాకు భయం. ప్లీజ్ అత్తయ్య, మీరు నా దగ్గరే ఉండండి అని బెదిరిపోయి చెబుతుంటే ఎందుకలా భయపడుతున్నావు? తనేమైనా రాక్షసి అనుకుంటున్నావా అనగానే నాకు అలాగే అనిపిస్తుంది అనింది చిన్నగా. ఇందు అని కాస్త కోపంగా అనింది. కంగారుగా చూసింది శైలజ కోపాన్ని భరించలేనట్లు. ఆమె కంగారుని చూసి నవ్వుతూ, నువ్విలా మాట్లాడితే ఇలా చెప్పు? తను కాస్త చాదస్తపు మనిషి, కానీ చాలా మంచిదే. మా అమ్మ అని చెప్పడం కాదు, కానీ చాలా ప్రేమ గలది. నువ్వు కాస్త భయం తగ్గించుకొని తనతో ప్రేమగా మాట్లాడితే నాకంటే ఎక్కువ ప్రేమని పంచుతుంది అంటుంటే మాట్లాడలేదు ఇందు. మళ్ళీ శైలజకి కోపం వస్తుందేమోనని భయం వేసి సరే అంటూ తలూపింది. ఆమె అలా తలూపగానే తనకు అర్థమైంది నేను కోపంగా మాట్లాడానని. సర్లేవే, టెన్షన్ పడకు, మాట్లాడాలి అనిపిస్తేనే మాట్లాడు, ఇలా కంగారు పడిపోకు అని చెప్పి నేహాని పంపిస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఇక తను వచ్చే వరకు చెస్ నేర్పించిందిగా అది ప్రాక్టీస్ చేస్తూ ఉంది ఇందు. ఇది ఇలా కాదు, ఇక్కడ పెట్టాలి అంటూ తప్పుగా పెట్టిన హార్స్ని కరెక్ట్గా పెట్టి చూపించాడు. అతని వాయిస్కి గుడ్లు పెద్దవి చేసి తల పైకెత్తి చూసింది. చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతూ కనిపించాడు. మీ మీరు మీరేంటి ఇక్కడ అనింది తడబడుతూ. ఏ రాకూడదా అన్నాడు చెస్ పీస్ చేంజ్ చేస్తూ. అది కాదు, అబ్బాయిలు ఇక్కడికి రాకూడదంట. నిన్నే అత్తయ్య చూస్తుందని ఎంత టెన్షన్ పడ్డాం. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్లీజ్ వెళ్ళిపోండి. వెళ్ళిపోతుంటే ఉండమన్నావు, నీ దగ్గరికి వస్తుంటే వెళ్ళిపోమంటున్నావు. అసలేంటి నువ్వు? నీకైనా ఒక క్లారిటీ ఉందా? వెళ్ళిపోవాలా ఉండాలా? మిమ్మల్ని ఉండమనడానికి వెళ్ళిపోమనడానికి నాకేం హక్కుంది అనింది తల తిప్పేసుకొని. తన ఫేస్ని అతని వైపుకు తిప్పుకొని, నిజం చెప్పు, నేను వెళ్ళాలా వద్దా అని అడుగుతుంటే అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమకి వద్దు అని అనిపిస్తుంది, కానీ నా వల్ల స్పాయిల్ అయిందని అంటే మాత్రం నేను తట్టుకోలేను అని అనుకుంటూ వెళ్ళిపోండి అనింది. అప్పటి వరకు చెస్లో లీనమైన హేమాంష్ ఆమె అలా అనగానే తలెత్తి తనని ఇంటెన్స్డ్గా చూశాడు. తల కిందకు దించింది. అతని చూపులని తాళలేక, నేను మాత్రం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకోవట్లేదు అనగానే ఆశ్చర్యంగా చూసింది అతన్ని. ఏంటి అలా చేస్తున్నావు? మరి అత్తయ్య గారు వస్తే ఏంటి అన్నాడు తాపీగా. వస్తే ఏంటి అని అంత నార్మల్గా అంటారేంటి? చాలా పెద్ద గొడవ అవుతుంది. ప్లీజ్ వెళ్ళిపోండి. అయినా నేనంటే మీకు ఇష్టం ఉండదు కదా, ఇలా ఎందుకు వస్తున్నారు? ఇలా అమ్మాయిల రూమ్లోకి రాకూడదు. అమ్మాయిల రూమ్లోకి వెళ్ళలేదు, అమ్మాయి రూమ్కి వచ్చాను. నేను కూడా అదే అన్నాను కదా. నువ్వన్నదానికి నేను చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సరే కానీ నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఏంటో అన్నాడు తన ఆట కూడా తనే ఆడేస్తూ. నేనంటే తమరికి ఇష్టం ఉండదు కదా, నా దగ్గరికి రాకూడదని చెప్పినా కానీ ఎందుకు వస్తున్నారు? సరే కానీ ఆ అబ్బాయిని ఎందుకు చూడకూడదు అంటున్నారు? ఏమో నాకు తెలీదు అని తల కిందకి దించింది. అయినా మేము ఇంతకు ముందులా కాకుండా కాస్త స్పెషల్గా రూమ్లో కూర్చోబెట్టారు కదా, ఫేస్కి బాడీ మొత్తం పసుపు పూసారు కదా, దిష్టి తగులుతుందేమోనని చూడకూడదు అంటారేమో. నేను చూస్తే కూడా దిష్టి తగులుతుందా అని తనని ఇంటెన్స్డ్గా చూశాడు. అతని చూపులకి పూర్తిగా కళ్ళని నీలక రాసి చేసింది. ఏంటి మాట్లాడా అంటుంటే నాకు తెలీదు అనింది. అంటే నావి దిష్టి కళ్ళంటున్నావా అన్నాడు. నేనేం నీవి దిష్టి కళ్ళు అని చెప్పలేదుగా. మరి నాకు తెలీదు అంటున్నావు? నాకు తెలీదు అన్నాను, కానీ నీవి దిష్టి కళ్ళు అనలేదుగా. అంటే నేను ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోవాలి అంతే కదా. నువ్వు వెళ్ళిపోవాలని నాకేం లేదు, కానీ అత్తయ్య గారు వస్తే తప్పుగా అనుకుంటారు. అసలే అబ్బాయిలు కనీసం చూడని కూడా చూడకూడదు, అలాంటిది మీరు ఏకంగా నన్ను ముట్టుకుంటున్నారు. నా వల్ల మీకేమైనా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. నేను అలాంటివి నమ్మను, కానీ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని కాంప్లిమెంట్ ఇవ్వగానే గుడ్లు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంది. ఏంటలా చూస్తున్నావు? మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నిజంగా చాలా అందంగా ఉన్నావు. ఈ హల్దీ, ఈ కుంకుమ అచ్చం అమ్మవారిలా అంటుంటే హేమాంష్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. నీ ఫేస్తో పాటు నీ కళ్ళు కూడా చాలా అందంగా ఉన్నాయి అన్నాడు
గుడ్లు అలా పెద్దగా తెరిస్తే కళ్ళకి కాటుక వల్ల ఇంకా అందంగా కనిపిస్తోంది. అతని కాంప్లిమెంట్స్కి పిచ్చ షాకింగ్గా చూస్తూ ఉంది ఇందు. మళ్ళీ డోర్ సౌండ్ వినిపిస్తుంటే కంగారుగా చూసింది. అతన్ని డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను, కానీ నీ హెల్త్ ఎలా ఉంది? స్టమక్ పెయిన్ తగ్గిందా? డాక్టర్ని పంపించనా అంటుంటే, వద్దు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదంట, అత్తయ్య చెప్పింది. ఎందుకు వెళ్ళకూడదు? అందరూ అమ్మాయిలకి ఇలాగే జరుగుతుంది అంటే ఎవ్రీ మంత్ ఇలాగే భరించాలని చెప్పింది. కానీ నేను భరించను. నేనెందుకు భరిస్తాను? పిల్లలు నాకు ఒక్కదానికి పుట్టాలా ఏంటి? నేను పెళ్లి చేసుకునే అబ్బాయి కూడా పుట్టాలి. నేను ఒక్కదాన్నే ఈ పెయిన్ని భరించను, ఆయన కూడా భరించాలి అనింది. ఇన్నోసెంట్ పాప ఆమె మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడి చూశాడు. ఏంటి మాట్లాడావు? నేను చెబుతుంది కరెక్టే కదా? ఇద్దరికి సమన్యాయం ఉండాలి. అలాంటిది అమ్మాయిలు ఒక్కరే అంత నొప్పిని, ఇంత బాధని ఎందుకు పడాలి? మేమేం పాపం చేశాం అంటుంటే ఆల్మోస్ట్ బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది ఆమె మాటలకి. చెప్పండి అని అతని భుజం మీద చేయి వేసి ఊపగానే ఉలిక్కిపడి చూశాడు. ఆమె ముట్టుకోవడం వల్ల అతని షర్ట్ ఎల్లో కలర్గా ఆమె చేతి ప్రింట్ పడిపోయింది. ఏమైంది? నేను మాట్లాడుతుంటే అలా ఉండిపోయారు? చెప్పండి, నేను చెప్పేది కరెక్ట్ కదా అంటుంటే, ఇంత తింగరిదానివేంటే నువ్వు అన్నాడు నొసలు చిట్లిస్తూ. అతని మాటకి బుంగమూతి పెట్టి, అదేంటి అలా మాట్లాడతారు? ఇప్పుడు నేనేమన్నానని అని బాధగా చూసింది. హేమాంష్ తల కొట్టుకుంటూ, నువ్వు స్టడీస్ కంప్లీట్ చేయాలి. ఇది పూర్తయ్యాక నేను స్కూల్లో జాయిన్ చేస్తాను, వెళ్తావా? ఏంటి, స్కూల్లో జాయిన్ చేస్తావా? నాకు భయం. నేహ ఉంటే ఏం కాదు, కానీ నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళాలి? అమ్మో, నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తారేమో. ఎందుకు చేస్తారు? నేను 7th వరకే చదివాను. ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యాను. 8th వెళ్తే నన్ను చూసి నవ్వుతారేమో. అదేం లేదు, ఇంట్లోనే చదివేసేయి. 8th 9th డైరెక్ట్గా 10thలోకి వెళ్ళేలా నేను చేస్తాను, కానీ నువ్వెలాంటి భయాలు పెట్టుకోకు అన్నాడు. అతని మాటలకి అతనిలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది. ఏంటి, నిమిషానికి ఒకసారి అలా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోతున్నావు? మరి మీరలా ఇస్తున్నారు నాకు షాక్స్. నన్ను ఎంత ఏడిపించారో. ఇప్పుడు ఇంత స్మూత్గా మాట్లాడుతుంటే చాలా అందంగా అనిపిస్తుంది. మరి మీరు యుఎస్ వెళ్ళరా? అదే అడుగుతున్నా, వెళ్ళాలా వద్దా? వెళ్ళండి, మీ ఫ్యూచర్ అక్కడే ఉంది. నా కోసం మీరు ఎందుకు ఇక్కడ ఉండాలి? అయినా నా కోసం ఎందుకు? మీరు ఆలోచించాలి. మీ గమ్యం వేరు, నా దారి వేరు అంటుంటే డోర్ సౌండ్ చాలాసేపు వినిపించి ఆగిపోవడంతో ఇక ఈసారి డోర్ సౌండ్ కాకపోయినా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హేమాంష్. వెళ్తున్న అతన్ని బాధగా చూసింది. ఇలా కఠినంగా మాట్లాడకపోతే అతను మాట్లాడే మాటలు నిజమని నమ్మి అతని మీద ఇష్టం పెంచుకొని అతను లేకపోతే బ్రతకలేనేమో అన్నంత ఇదిగా మారిపోతే అది నాకే మంచిది కాదు. ఒకసారి అలా జరిగింది, మరోసారి తప్పు చేయను. అమ్మ ప్రేమని అందరిలో వెతకడం నాదే తప్పు. ఎంతైనా అమ్మ ప్రేమ అమ్మ ప్రేమే. ఆ ప్రేమకి ఎవరు సాటిరారు. ఎవరు అంత అపురూప ప్రేమని పంచరు. కానీ అత్తయ్య పంచింది. నన్ను అమ్మలాగే చూసుకుంటుంది. అలా చూసుకుంటుందని ఇక్కడే ఉండిపోవాలా, లేక ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా? ఈ ఫంక్షన్ అయిపోతే నాన్నగారితో మాట్లాడి ఏదో ఒకటి చేయాలి. ముందు నేను చదువుకోవాలి. కానీ ఎవరు చదివిస్తారు? ఈయన చదివిస్తాను అంటున్నాడు, కానీ చదివించాక నీ చదువుకి ఖర్చు నేనే పెట్టుకున్నాను అని మాట్లాడితే నా గుండె తట్టుకుంటుందా? అమ్మో, అలా చేయలేను. ఆల్రెడీ ఒకసారి ఆయన వల్ల చాలా బాధపడ్డాను. ఎంత బాధపడ్డా, నా మనసు ఎంత వేదనకి గురైందో నాకు మాత్రమే తెలుసు. కానీ అత్తయ్య వాళ్ళు ఒప్పుకోకపోతే, చెప్పకుండా పోతే మళ్ళీ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మావయ్య నన్ను కిడ్నాప్ చేశాడు. ఇంకొకసారి పారిపోతే తెలియని వ్యక్తులు ఎవరైనా నన్ను కిడ్నాప్ చేసి ఇంకేమైనా చేస్తే, అమ్మో, ఆ ఊహ కూడా భయంకరంగా ఉండడంతో ఆలోచించడం మానేసి కళ్ళు మూసుకుంది. అప్పుడే చెస్ బోర్డుతో లోపలికొచ్చింది నేహ. వచ్చేసావా అని అప్పటి వరకు ఆలోచనలో ఉన్న ఇందు నేహని చూసి చిన్నగా నవ్వింది. ఇక ఇద్దరూ కలిసి ఆలోచనలు అప్పటి మట్టుకు పోస్ట్ పోన్ చేసి ఆటలో మునిగిపోయారు. ఇక్కడ హేమాంష్ ఇందు మాట్లాడిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు.
అంతలో అతని భుజం మీద చేయి పడడంతో ఉలిక్కిపడి చూశాడు. తల తిప్పి చూసిన అతనికి ఎదురుగా రఘురాంగారు కనిపించడంతో డాడ్ అన్నాడు ఆలోచనలో నుండి బయటకు వచ్చి. ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. ఇందు రూమ్ ఎదురుగా నిలబడి ఆలోచిస్తుంటే అది డాడ్ నథింగ్ అంటూ వెళ్ళిపోతుంటే నీతో కాస్త మాట్లాడాలి అన్నాడు. ముందుకు వెళ్ళేవాడలా అక్కడే ఆగాడు. చెప్పండి డాడ్. నేను వెళ్ళమని చెప్పానుగా, ఇక్కడే ఉన్నావేంటి? అయినా ఇందు గదిలోకి వెళ్ళకూడదని చెబుతుంటే ఎందుకు వెళ్తున్నావు డాడ్? ఎందుకు అందరూ క్రేజీగా మాట్లాడతారు? తను ఎంత పెద్ద ప్రమాదం నుండి బయటపడింది. రూమ్లో ఒక్కతే ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ టైంలో వాళ్ళ బాడీతో పాటు మైండ్ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో అవన్నీ ఆచారాలు పక్కన పెట్టి తనతో టైం స్పెండ్ చేయాలని వెళ్ళాను. అబ్బో, తన మీద అంత కన్సర్న్ ఎందుకో? తనంటే నీకు అవసరం లేనప్పుడు తన గురించి అంతలా ఆలోచించడం దేనికి అని అడుగుతుంటే ఏమో అతని దగ్గర సమాధానం లేదు. తనకేదైనా అయితే అన్న టెన్షన్ మాత్రమే ఉంది. చెప్పు అని రెట్టిస్తుంటే ఏమో డాడ్, అదంతా నాకు తెలీదు. తనకేదైనా అవుతుందేమోనని తన సిచ్యువేషన్ గుర్తొస్తే బాధేసి వెళ్ళాను అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. హేమాంష్ మాటలు ఏమాత్రం అర్థం కాకపోతుంటే తల కొట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రఘురాంగారు. రూమ్కి వెళ్ళిన హేమాంష్ తండ్రి అడిగిన ప్రశ్నలకి ఆలోచనలో పడ్డాడు. నేను వెళ్ళిపోతాను శైలజ, నాకిక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదు. నీ కోడలు నన్ను చూస్తేనే భయపడుతుంది, నా మాటకి ఎదురు చెబుతుంది. నేనెక్కడ ఉండి అవమాన పాలు అవ్వలేను. అదేంటమ్మా అలా మాట్లాడతావు? తను చిన్నపిల్ల, నువ్వే అర్థం చేసుకోకపోతే తనకెలా అర్థమవుతుంది అంటుంటే తలెత్తి శైలజను చూసింది. సరే, నువ్వు కాసేపు తన దగ్గరికి వెళ్ళు, నేను ఇందుకు ఏదైనా చేసి తీసుకొస్తాను. దానికి బలమైన ఫుడ్ పెట్టాలి అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ఇందు గదికి వెళ్ళాలనిపించట్లేదు బామ్మకి. అప్పుడే బయటకు వెళ్తూ కనిపించాడు హేమాంష్. రే మనవడా, ఇలా రారా అంటూ పిలిచింది. తన అమ్మమ్మని చూసి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతుంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను. చెప్పు అమ్మమ్మ. సరే కానీ నీ కాబోయే పిల్లం నాతో ఏం మాట్లాడిందో తెలుసా? నేను దానికి అవసరం లేదంట, నీ అమ్మ మాత్రం కావాలంట. ఇంతవరకు మీరు కానీ నా అల్లుడు కానీ ఇంట్లో నుండి వెళ్ళమనలేదు. అలాంటిది ఆ పిల్ల నన్ను ఇంట్లో నుండి వెళ్ళమనింది. ఏంట్రా వినిపిస్తుందా అని అడిగింది. సైలెంట్గా ఉన్నాడని కోపం వస్తుంటే నిన్ను ఇంట్లో నుండి వెళ్ళమనిందా? ఒకసారి తన దగ్గరికి వెళ్ళి అడుగుదామా అమ్మమ్మ, ఎందుకు వెళ్ళమంటుందో? అంటే అది చెప్తే కానీ నమ్మవా? అది కాదు, నాకు ఒక క్లారిటీ వస్తుందిగా. తనని గట్టిగా అడిగితే ఇంకోసారి అలా అనదు కదా అంటూ తన చెయ్యి పట్టి ఇందు రూమ్కి లాక్కుపోయాడు. నేహతో ఆడుతున్న ఇందు లోపలికి వచ్చిన బామ్మని చూసి ఉలికిపడి వెదురు చూపులు చూస్తూ వెనకే ఉన్న హేమాంష్ని చూసి ఆలోచనలో పడినట్లు కళ్ళు చిన్నవి చేసింది. తనని తీసుకొని ఇందు ఎదురుగా నిలబెట్టి మా అమ్మమ్మని ఏమన్నావు ఇందు అని అడిగాడు. అతను అలా అడిగేసరికి ఉలిక్కిపడి చూసి నేనేమన్నాను? నేనేమనలేదు. ఏంటి ఏమనందే నేను బాధపడ్డానా అంటూ నోరేసుకొని అరుస్తుంటే భయపడి నేహ వెనక్కి వెళ్తూ ఉన్న ఇందు చెయ్యి పట్టుకొని అతని ముందుకు లాక్కొని ఇప్పుడు చెప్పు, తనేమనింది, నువ్వేమన్నావు అనగానే తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు చేరి నేనేమనలేదు, తను ఇక్కడే పడుకుంటాననింది, నాకు అత్తయ్య కావాలన్నాను అంతే, అంటే నేను అవసరం లేదా అంటూ ఇక్కడ నుండి గొడవ చేస్తూ వెళ్ళింది అంతే అని ఏడుపు గొంతుతో చెబుతుంటే ఆమె తల మీద చేయి వేసి డోంట్ క్రై, ఇలా ఏడిస్తే నాకు నచ్చదు అని ఆమెకు కన్నీటిని తుడిచి విన్నావుగా అమ్మమ్మ అంటుంటే ఏంట్రా నిన్నగాక మొన్నొచ్చిన దాని మాటలు నమ్ముతావు కానీ నేను చెబుతుంటే నమ్మట్లేదు, నేను అబద్ధాలు చెప్పేదానిలా కనిపిస్తున్నానా అంటుంటే అక్కడి నుండి వాళ్ళ అమ్మమ్మని కోపంగా చూసి తన చెయ్యి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చి చూడమ్మమ్మ, తను నీకంటే చాలా చిన్నది, నీ అనుభవం అంత లేదు తన జీవితం, అలాంటి తన మాటలు పట్టుకుంటే నీ విలువ తగ్గుతుందే కానీ పెరగదు. తనతో ప్రేమగా మాట్లాడి చూడు, తను నిన్ను ఎంత ప్రేమగా చూస్తుందో, నువ్వు పంచే ప్రేమ కంటే 100 రెట్లు ప్రేమని పంచుతుంది నీకు. తనకి ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలీదు, పెద్దవాళ్ళని బాధ పెట్టడం కించపరచడం లాంటివి తనకి తెలీదు.
తన మనసు ఒక తెల్ల కాగితం. ఇప్పుడు ద్వేషం, పగలు, ప్రతీకారాలు లాంటివి తనకి పరిచయం చేయకూడదు, తన మనసులోకి రాకూడదు. ఇంకా నీకు ఇక్కడ నుండి వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపోవచ్చమ్మా, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చూస్తున్న శైలజ, నేహ, రూమ్లో నుండి ఇందు అందరూ అలాగే నిల్చుండిపోయారు. హేమాంష్ మాటలకి అసలు కొడుకు ఇంత ఓపికగా ఇలా మాట్లాడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శైలజ. చూస్తున్న ఇందుకైతే హేమాంష్ మీద మరింత గౌరవం పెరిగింది. ఆమె కన్నీటిని తుడుచుకుంటూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చుంది. అప్పుడు గుర్తొచ్చింది శైలజకి, వీడు దాన్ని తాకాడు కదా, దాన్ని చూడకూడదురా అంటే ముట్టుకున్నాడు. పర్లేదులే, కాబోయే దాని మొగుడేగా, మెల్లగా వాడి మనసు మారుతుంది, అది చాలు. ఇక దీని ఫంక్షన్ చేశాక ఏం మాట్లాడతాడో చూద్దాం అని కొడుకు మాటలు ఆమె మనసును సంతోషానికి గురి చేస్తుంటే వంటలు ఇష్టంగా వండడం మొదలెట్టింది. ఇక ఇక్కడ బామ్మ తన మనవడు చెప్పిన మాటలు బుద్ధిగా బుర్రకెక్కించుకొని ఇందు రూమ్కి వెళ్ళింది. నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు మనవరాలా అనింది. షాకింగ్గా చూసింది ఇందు. తన చేతికి ఉన్న బంగారు కంకణం తీసి ఇందు చేతికి తొడుగుతూ, ఇది నా గుర్తుగా ఉంచుకో, అర్థమైందా? నీకు అమ్మమ్మైనా నానమ్మైనా అన్నీ నేనే. నీకు సొంత అమ్మమ్మో నానమ్మో ఉంటే ఇలాగే కానుకలు ఇచ్చేవారు కదా అంటుంటే కన్నీళ్లు పెట్టింది ఇందు. ఆమె కన్నీటిని తుడిచి, నిన్ను ముట్టుకోకూడదే, ముట్టుకునేలా చేస్తున్నావు అని చిన్నగా కసిరి, ఇప్పుడు ఏడవకూడదు, తిన్నావు కదా, కాసేపు రెస్ట్ తీసుకో, నన్ను క్షమించు బామ్మా అని కన్నీటితో చెప్పింది. నాకెందుకీ క్షమాపణ, నువ్వేమన్నావని నా కూతురికి బాగా అలవాటు పడ్డావు, అందుకే తనని నీ రూమ్లో పడుకోమన్నావు, దాంట్లో తప్పేముంది? ఏదో నా చాదస్తం వల్ల అలా మాట్లాడాను, ఒక రకంగా నువ్వే నన్ను క్షమించాలి, నాకంటే చిన్నదానివని ఆగిపోతున్నాను. అయ్యో బామ్మ, ఏంటలా మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకండి, మీరు పెద్దవారు, నాకు పాపం తగులుతుంది, మీ ఆశీర్వాదాలు నాకు ఉండాలి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకూడదు అంటుంటే చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న బామ్మని చూస్తూ ఉండిపోయింది ఇందు. ఇక 5 రోజులు గడిచాయి. ఆ రూమ్లో వీళ్ళ ప్రేమతో చాలా ఈజీగా గడిచిపోయింది ఇందుకి. 2 రోజుల నుండి హేమాంష్ తన రూమ్కి రావడం మానేశాడు. ఎందుకో అతన్ని చూడాలని చాలా తపిస్తోంది ఆమె మనసు. అంటే రూమ్లో ఎప్పుడు బామ్మ మాత్రమే ఉంటోంది, ఇక ఎలా వస్తాడు? ఆ రోజు ఇందుకి స్నానం చేయడం కోసం వేడి నీళ్ళు, పసుపు, సున్నిపిండి అన్ని సిద్ధం చేసి ఉంచింది శైలజ. ఆ రోజున కూడా వేడుకగా జరిపించాలని ఇంట్లో చిన్నగా డెకరేషన్ చేసి ఫోటోగ్రాఫర్తో ఫొటోస్ తీస్తూ తన రూమ్ నుండి కాలు బయట పెట్టడం నుండి స్నానం చేసే గది వరకు, అంటే ఆ రోజు 5 రోజులు కాబట్టి ముత్తైదువులంతా నలుగు పెట్టి స్నానం చేయించాలని ఇంటి ముందు ల్యాండ్లో చిన్నగా డెకరేషన్ చేయించి తను ఎవరికీ కనిపించకుండా చుట్టూ పరదాలు కట్టి తనని చైర్లో కూర్చోబెట్టి 5గురు ముత్తైదువులతో ఇందుకి ఒంటి నిండా నువ్వుల నూనె, పసుపు పెట్టించి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలేసి ఆశీర్వదించి నలుగు స్నానం చేయించారు. ఎప్పుడెప్పుడు తనని చూద్దామా అని ఎదురు చూస్తున్న హేమాంష్ పరదా నుండి లీలగా కనిపిస్తున్న ఇందుని రెప్పవేయగా చూస్తున్నాడు. ఎక్కడ ఒక చోట ఆమె రూపం అతనికి దర్శనం ఇవ్వకపోతుందా అన్న ఆశ అతనిలో. తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు హేమాంష్. కానీ ఆ పరదా నుండి ఆమె మూమెంట్స్ కనిపిస్తున్నాయి, కానీ ఆమెను చూడడం ఎలా అని రీసెర్చ్ మొదలుపెట్టాడు. ఏంటన్నయ్య, ఏం చూస్తున్నావు అంటూ వచ్చింది నేహ. ఆమె మాటకి తడబడుతూ నథింగ్ అంటూ అక్కడి నుండి వెళ్తుంటే తన చెయ్యి పట్టుకొని నిజం చెప్పరా అని అడిగింది. షార్ప్గా చూసి వెళ్ళిపోయాడు. నాకు తెలుసులేరా, నువ్వు ఇక్కడ నిలబడి వదినని చూస్తున్నావని అనుకుంటూ కిందకి చూస్తే ఇందుకి స్నానం చేస్తూ కనిపించారు. నవ్వుకుంటూ తనని చూడాలని ఎంత ఆశగా ఉందో కదరా పాపం, కానీ తనని చూడనివ్వట్లేదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది నేహ. నెక్స్ట్ పార్ట్లో ఇందుని చూసిన హేమాంష్ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.